మీరు స్క్వేర్ రూట్ని చేయలేకపోతున్నారా? స్క్వేర్ రూట్ని ఎలా చేయాలో అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం స్క్వేర్స్ని 1 to 125 వరకు, అలాగే స్క్వేర్ రూట్స్ని 100 వరకు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఎందుకంటే ముందు మీకు స్క్వేర్స్ 1 to 25 వరకు వచ్చి ఉండాలి. అలా అని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. 1 to 20 వరకు వచ్చినా పర్లేదు. 21 నుంచి 25 వరకు నేను ఒక మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం విధంగా. అలాగే 26 నుంచి 125 వరకు మంచి టెక్నిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం. ఓకే, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో నేను స్క్వేర్స్ గురించి ఒక మంచి టిప్ ఇస్తాను. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. టాపిక్లోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి చూడండి. ఓకే, ఈరోజు స్క్వేర్ రూట్స్. ఫస్ట్ స్క్వేర్స్ అంటే 1 to 20 వరకు మనకు తెలుసు ఆల్రెడీ. చూద్దాం ఒకసారి. 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 25, 6 square 36, 7 square 49, 8 square 64, 9 square 81, 10 square 100, 11 square 121, 12 square 144, 13 square 169, 14 square 196, 15 square 225, 16 square 256, 17 square 289, 18 square 324, 19 square 361, 20 square 400. ఓకే, ఇప్పుడు 21 నుంచి 25 చూద్దాం. దానికంటే ముందు నెంబర్ ఎండింగ్ విత్ 5. నెంబర్ ఎండింగ్ విత్ 5. సో నెంబర్ ఎండింగ్ విత్ 5లో ఏమొస్తుంది? 5, 15, 25, 35, 45, 55, 65, 75, 85, 95. ఓకే, ఇవన్నీ ఎండింగ్ విత్ 5. ఇప్పుడు మీకు 5 స్క్వేర్ అంటే మీకు తెలుసు 25, ఈజీ. ఓకే, అలాగే 15 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 వేసేయండి. ఓకే, నెక్స్ట్ 1 ఉంది కదా, 1 నెక్స్ట్ నెంబర్ 2 into 1 2. అలాగే 25 స్క్వేర్ 5 స్క్వేర్ 25 వేసేయండి. 2 నెక్స్ట్ నెంబర్ 3 2 is 6. ఓకే, 35 5 5 is 25. 3 నెక్స్ట్ నెంబర్ 4 3 is 12. అలాగే 45 5 5 is 25. 5 నెక్స్ట్ నెంబర్ 4 నెక్స్ట్ నెంబర్ 5 4 is 20. 55 5 5 is 25. 5 నెక్స్ట్ నెంబర్ 6 into 5 30. 65 స్క్వేర్ 5 5 is 25. 6 నెక్స్ట్ నెంబర్ 7 into 6 42. అలాగే 75 స్క్వేర్ 75 అంటే 5 5 is 25. 7 నెక్స్ట్ నెంబర్ 8 into 7 56. అలాగే 85 స్క్వేర్ 5 5 is 25. 8 నెక్స్ట్ నెంబర్ 9 into 8 72. అలాగే 95 స్క్వేర్ 5 5 is 25. 9 నెక్స్ట్ నెంబర్ 10 into 9 90. ఎండింగ్ విత్ 5 ఉంటే ఇలా సింపుల్ టెక్నిక్ గుర్తుపెట్టుకోవడం అంతే, బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఎండింగ్ విత్ 5 5 5 25 చేసుకుని నెక్స్ట్ 1కి నెక్స్ట్ నెంబర్ 2 into 2 into 1 ఇలా చేసుకోవడం. ఓకే, అర్థమైంది అందరికి. నెక్స్ట్ 21 నుంచి
25 వరకు ఆల్రెడీ చూశాను. 5 అనేది వచ్చేసి 25 అంటే వచ్చేసింది. 21 to 24, 21 to 24. ఓకే, 21 స్క్వేర్ 21 into 21, 1 into 1 1, 21 plus 1 22, 21 plus 1 22, 2 into 2, 22 into 2 44. ఓకే, అలాగే 22 స్క్వేర్ 22 into 22, 2 2s are 4, 22 plus 2 24, 24 into 2 48. ఓకే, అలాగే 23 స్క్వేర్ 23 into 23, 3 3s are 9, 23 plus 3 26 into 2 52. అలాగే 24 into 24, 4 4 is 16, క్యార్వర్డ్ 1 ఉంటుంది. 24 plus 4 28, 28 into 2 56 plus 1 57. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది? 1 నుంచి 25 స్క్వేర్ వరకు వచ్చేసినాయి. 1 నుంచి 20 వరకు మనం గుర్తుపెట్టుకోవాలి. 20 నుంచి 25, 21 నుంచి 24 వరకు ఇలా. 25 అనేది ఈజీగా మనం పెట్టి చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ 41 స్క్వేర్ 43 స్క్వేర్ 46 స్క్వేర్ 48 స్క్వేర్ ఉంది. ఇక్కడ మనం బేస్ 50 తీసుకున్నాం. బేస్ 50, 41 స్క్వేర్ కదా. 41 స్క్వేర్ 50కి ఎంత తక్కువ ఉన్నది? 9. ఓకే, 50కి ఎంత తక్కువ ఉన్నది? 9. 9ను 25 నుంచి లెస్ చేసేయాలి. 25 minus 9 16 వస్తుంది కదా. ఏదైతే లెస్ చేస్తున్నామో 9ని 9 స్క్వేర్ 81. సింపుల్ కదా. అలాగే 43 స్క్వేర్ 43 స్క్వేర్ ఏంటి? 50కి 7 తక్కువ ఉన్నది. ఈ 7ని 25 నుంచి లెస్ చేసేయాలి. 25 minus 7 18. ఈ 7 స్క్వేర్ 49. అలాగే 46 స్క్వేర్ 46 అనేది 50కి 4 తక్కువ ఉంది కాబట్టి ఈ 4ని 25 నుంచి లెస్ చేసేయాలి. 25 minus 4 21. 4 స్క్వేర్ 16. సింపుల్. ఓకే, బేస్ 50 ఉన్నప్పుడు ఇట్లా తీసుకోవాలి. 48 స్క్వేర్ 50 ఎంత తక్కువ ఉన్నది? 2 తక్కువ ఉన్నది. 2 అనేది 25 నుంచి తీసేయాలి. 25 నుంచి 2 తీసేస్తే 23 ప్లస్ ఇక్కడ 2 తక్కువ ఉంది కాబట్టి 2 స్క్వేర్ 4 కాబట్టి 04 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 52 స్క్వేర్ 54 స్క్వేర్ 57 స్క్వేర్. ఇప్పుడు ఏంటి? 50 కంటే 2 ఎక్కువ ఉంది కాబట్టి 25కి 2 యాడ్ చేయాలి. సో 25కి 2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 27 అవుతుంది. సో ఎంత ఎక్కువ ఉన్నది? 2 స్క్వేర్ 04. ఓకే, అలాగే 54 స్క్వేర్ 54 అనేది 50కి ఎంత ఎక్కువ ఉన్నది? 4ని 25కి యాడ్ చేయాలి. 25 ప్లస్ 4 29. 4 ఎక్కువ ఉన్నాయి కాబట్టి 4 స్క్వేర్ 16. అలాగే 57 స్క్వేర్ 57 అనేది 50 కంటే 7 ఎక్కువ ఉంది కాబట్టి 7ని 25కి యాడ్ చేయాలి. 25కి యాడ్ చేస్తే 7 25 ఎంత అవుతుంది? 32. ఓకే, 7 స్క్వేర్ 49. నెక్స్ట్ 38 స్క్వేర్ 64 స్క్వేర్. 38 స్క్వేర్ అనేది 38 అనేది 50 కంటే 12 తక్కువ ఉన్నది. సో 12 తక్కువ ఉన్నదాన్ని 25లో 12 తీసేయాలి. 25లో 12 తీసేస్తే ఎంత అవుతుంది? 13. ఓకే, అలాగే 12 స్క్వేర్ ఉంది కదా. 12 స్క్వేర్ చేయాలి. 12 స్క్వేర్ 144.
సో ఇది క్యాల్కులేటర్ ఇట్లా వస్తాయి కాబట్టి 1444 అవుతుంది. అలాగే 64 స్క్వేర్. 64 అనేది 50 కంటే 14 ఎక్కువ ఉన్నది, 15 కంటే 14 ఎక్కువ ఉన్నది కాబట్టి ఈ 14ని 25కి యాడ్ చేయాలి. 25 ప్లస్ 14 39. అలాగే 14 స్క్వేర్. 14 స్క్వేర్ ఏమవుతుంది 196. 4096. ఓకే. నెక్స్ట్ 91 స్క్వేర్, 96 స్క్వేర్, 98 స్క్వేర్. ఇప్పుడు మనం బేస్ 100 తీసుకుందాం. ఓకే, బేస్ 100. 91 అనేది 100 కంటే 9 తక్కువ ఉన్నది. సో అప్పుడు ఆ 9ని 91 నుంచి మళ్ళీ లెస్ చేసేయాలి. 91 మైనస్ 9 82 ప్లస్ నెక్స్ట్ 9 స్క్వేర్ 81. ఓకే. 96 స్క్వేర్. 96 అనేది 100 కంటే 4 తక్కువ ఉంది కాబట్టి 4ని 96కి వెళ్ళి లెస్ చేసేయాలి. 96 మైనస్ 4 92. 4 స్క్వేర్ 16. ఓకే. అలాగే 98 స్క్వేర్. 98 అనేది 100 కంటే 2 తక్కువ ఉంది కాబట్టి 2ని 98లకి లెస్ చేసేయాలి. 2 లెస్ చేస్తే 96. 2 స్క్వేర్ 2 డిజిట్స్ ఉండాలి కాబట్టి 04. నెక్స్ట్ 104 స్క్వేర్, 108 స్క్వేర్, 109 స్క్వేర్. 104 స్క్వేర్ ఏంటి 100 కంటే 4 ఎక్కువ ఉంది కాబట్టి 4 దీనికి యాడ్ చేయాలి. 104 ప్లస్ 4 108. 4 స్క్వేర్ 16. అలాగే 108 ప్లస్ 8 ఎంత ఎక్కువ ఉంది 8 ఎక్కువ ఉంది కాబట్టి 108 ప్లస్ 8 116. 8 స్క్వేర్ 64 11664. ఓకే. అలాగే 109 స్క్వేర్. 109 ప్లస్ ఎంత ఎక్కువ 9 ప్లస్ 109 ప్లస్ 9 118. 9 స్క్వేర్ 81. ఓకే. 82 స్క్వేర్, 88 స్క్వేర్, 112 స్క్వేర్. 82 స్క్వేర్. 82 స్క్వేర్ అంటే 82 అనేది 100 కంటే 18 తక్కువ ఉన్నది. సో 18 తక్కువ ఉన్నదాన్ని 18ని ఈ 82లోకి వెళ్ళి లెస్ చేసేయాలి. 82లోకి వెళ్ళి 18 లెస్ చేస్తే 64. ఓకే. ఏదైతే లెస్ చేసిన ఉందో 18 స్క్వేర్ 324. సో 324 6724. నెక్స్ట్ 88 స్క్వేర్. 88 అనేది 100 కంటే 12 తక్కువ ఉంది కాబట్టి 12ని 88లకి లెస్ చేసేయాలి. 8లకి 12 చేసేస్తే 76. 12 స్క్వేర్ 144. 7744. అలాగే 112 అనేది 12 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 12ని 112కి యాడ్ చేయాలి. 112 ప్లస్ 12 124. 12 స్క్వేర్ 144. 12544. ఓకే. స్క్వేర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్స్. స్క్వేర్ రూట్స్ గురించి చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. యూనిట్ ప్లేస్లో 1 ఉంటే, ఓకే, యూనిట్ ప్లేస్లో 1 ఉంటే 1 స్క్వేర్ అని ఉండొచ్చు లేదా 9 స్క్వేర్ అని ఉండొచ్చు. అలాగే యూనిట్ ప్లేస్లో
4 ఉంటే 2 అయినా ఉండొచ్చు, 2 లాస్ట్లో, అలాగే 8 అయినా ఉండొచ్చు. యూనిట్ ప్లేస్లో 9 ఉంటే 3 అయినా ఉండొచ్చు, 7 అయినా ఉండొచ్చు. అలాగే యూనిట్ ప్లేస్లో 6 ఉంటే 4 అయినా ఉండొచ్చు, 6 అయినా ఉండొచ్చు. యూనిట్ ప్లేస్లో 5 ఉంటే 5. ఓకే, ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని చేద్దాం మనం. ఇప్పుడు 1024 ఉంది. 1024 4 అంటే యూనిట్ ప్లేస్లో 4 ఉన్నది, అయితే లాస్ట్లో 2 అయినా రావాలి, 8 అయినా రావచ్చు. ఓకే, 1024లో లాస్ట్లో 4 ఉంది కాబట్టి, యూనిట్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి లాస్ట్లో 2 అయినా ఉండొచ్చు, 8 అయినా ఉండొచ్చు, గుర్తొచ్చింది. నెక్స్ట్ 1024 అనేది దీనికంటే దగ్గర నెంబర్ ఏంటి? 900. 900 అంటే 30 స్క్వేర్. 35 స్క్వేర్ ఏంటిది? 1225. 900 1225లో ఉన్నది ఇది. 1024 అనేది 900 1225 మధ్యలో ఉన్నది. సో అంటే 30 స్క్వేర్కి 35 స్క్వేర్కి మధ్యలో ఉంది. సో మనకు ఇక్కడ కూడా వచ్చింది ఏంటంటే 4 అంటే యూనిట్ ప్లేస్లో 2 రావాలి. సో మనకు ఆల్రెడీ 30 అని తెలుసు. 30 అంటే 35 మధ్యలో ఉంటుంది. సో 30 యూనిట్ ప్లేస్లో 2 4 ఉంది కాబట్టి 2 32. నెక్స్ట్ 2116 ఇది 45 స్క్వేర్ చూద్దాం. 45 స్క్వేర్ ఏంటి? 25. 50 స్క్వేర్ ఏంటిది? 2500. ఓకే, అంటే 45కి 50 మధ్యలోనే ఉంటుంది ఆన్సర్. ఓకే, మనకు లాస్ట్లో 6 ఉంది కాబట్టి 6 అంటే ఏంటి? 4 అని రావచ్చు, 6 అని రావచ్చు యూనిట్ ప్లేస్లో. అంటే 50 మధ్యలో కాబట్టి 6 వస్తుంది. 44 రాదు, ఎందుకంటే 45 నుంచి 50 మధ్యలో కాబట్టి 46 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 7396. 7396 అంటే 85 స్క్వేర్ ఇద్దాం. 85 స్క్వేర్ అంటే 7225. 85 స్క్వేర్. నెక్స్ట్ 90 స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకు ఇందులో ఏంటి? 85 90 మధ్యలోనే ఆన్సర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకే, 85 90 మధ్యలో ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఏంటిది? 6 ఉన్నది. 6 ఏంటిది? యూనిట్ ప్లేస్ 6 ఉంటే ఎంత? 4 రావచ్చు, 6 రావచ్చు. 4 అంటే మనకు రాదు, ఎందుకంటే 85 తర్వాతనే ఉండాలి. సో 86 ఆన్సర్. కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 1024 అనేది 900 1225 మధ్యలో ఉంది కాబట్టి 900 అంటే 30, 1225 అంటే 35. 35 మధ్యలో ఆన్సర్ ఉన్నది. మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే యూనిట్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి, యూనిట్ ప్లేస్లో 4 ఉంటే మనకి ఏంటిది? 2 అని రావచ్చు, 8 కని రావచ్చు. మనకి 8 రావద్దు, ఎందుకంటే 35 లోపే ఉన్నది, రావాలి. 38 దాకా పోదు. సో అలాంటప్పుడు 32 అవుతుంది. ఇక్కడ 2116 అనేది ఏంటిది? 45 స్క్వేర్ 50 స్క్వేర్. 45 స్క్వేర్ 2025, 50 స్క్వేర్ 2500. సో దీని మధ్యలో ఉంది కాబట్టి అప్పుడు మనం ఏం చేద్దాం? 45 50 మధ్యలో ఉంది. 6 అనేది ఏమున్నది? యూనిట్ ప్లస్ 6 ఉంటే 4 కానీ 6 కానీ రావచ్చు. సో మనకు 45 50 మధ్యలో 6 ఏమున్నది? 46 ఉన్నది. సో 46.
అలాగే 7396లో 7225 8100 అంటే 75 స్క్వేర్ 85 స్క్వేర్ 90 స్క్వేర్ 85 స్క్వేర్ 90 స్క్వేర్ మధ్యలోనే ఆన్సర్ ఉంది కాబట్టి మనకి ఏం కావాలి లాస్ట్లో 6 ఉంది కాబట్టి 6 అంటే ఏంటిది 85 to 9 మధ్యలో ఉండేది 6 సో 86 వస్తుంది. నెక్స్ట్ స్క్వేర్ రూట్ 1225 స్క్వేర్ రూట్ 9025 స్క్వేర్ రూట్ 2025 లాస్ట్లో 5 వచ్చిందంటే యూనిట్ ప్లేస్లో 5 వచ్చిందంటే లాస్ట్లో 5 రావడమే. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది రెండింటిని మనం డివైడ్ చేసుకుందాం ఫస్ట్. ఓకే 12 25 90 25 20 25 ఉంది కదా, సో అందులో డివైడ్ చేసేసుకుంటే 25 స్క్వేర్ ఏమవుతుంది 5 వేసేసుకోండి. ఓకే ఇందులో 12 ఉంది కదా 3 into 4 నెక్స్ట్ నెంబర్ తోటి మల్టిప్లై అయ్యే నెంబర్ 3 into 4 12 అవుతుంది కదా, సో ఇందులో లీస్ట్ నెంబర్ 3 చేసుకోవాలి. అలాగే ఇక్కడ 90 25 అంటే ఏంటిది 525కి డైరెక్ట్ 5 రాసేసుకోవడం. 90 ఏంటిది 9 into 10, సో లీస్ట్ నెంబర్ ఏంటి 9 10లో 9. అలాగే 20 25లో ఏంటంటే లాస్ట్లో 5 రాసేసుకోవడమే. 20 అంటే 4 into 5, సో లీస్ట్ నెంబర్ 4 కాబట్టి 4 వేసేసుకోవడం. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 425 డివైడ్ చేసుకోండి 25కి, సో 25కి లాస్ట్లో 5 అంటే 5 వస్తుంది. 42 నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లికేషన్ 6 into 7, సో లిస్ట్ నెంబర్ 6 కాబట్టి 65. అలాగే 7225 లాస్ట్లో 5 వేసేసుకోవడమే. 7 8 సో 8 into 9 కాబట్టి 8 అనేది లిస్ట్ నెంబర్ కాబట్టి 85. నెక్స్ట్ మీకు లాస్ట్లో నేను స్క్వేర్స్ గురించి సింపుల్ టెక్నిక్ చెప్తాను చెప్పాను కదా, సో ఇది ర్యాండమ్ నెంబర్స్ తీసుకుందాం. ఫస్ట్ 64 తీసుకుందాం. 64 స్క్వేర్ 64 స్క్వేర్ సరే 64 స్క్వేర్ ఇద్దాం. 64 స్క్వేర్ ఏంటంటే ఫస్ట్ 6 స్క్వేర్ ఎంత 36, 4 స్క్వేర్ ఎంత 16. ఓకే ఇప్పుడు 6 into 4 24 into 2 48 ప్లస్ చేసేస్తే 6904 ఈజీ కదా. 6 స్క్వేర్ 36, 4 స్క్వేర్ 16, 6 into 4 28 సారీ 6 into 4 24 into 2 48 యాడ్ చేసి వస్తుంది. నెక్స్ట్ 36 స్క్వేర్ ఇద్దాం. 36 స్క్వేర్ 3 స్క్వేర్ 9, 6 స్క్వేర్ 36, 3 into 6 18, 18 into 2 36. ఒక నెంబర్ వదిలిపెట్టి 6 ఇక్కడ రాసేసుకోండి. 6 9 ప్లస్ చేసేది 12. ఓకే సింపుల్ కదా. మీకు ఏ మెథడ్ మీకు ఈజీగా అర్థమైందో ఆ మెథడ్ మీరు చేసుకోండి. బట్టి పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ చూడగానే చేసేలాగా ఉండాలి. ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మ్యాథమెటిక్స్ ట్రిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.